హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే ఏకాగ్రతతో పని చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా అగ్రస్థానంలో ఉంటారు అనే టాపిక్ మీద అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. మనము మీరు కానీ నేను కానీ ప్రతిరోజు మన రోజువారీలో ఎన్నో పనులు చెయ్యాలి అనుకుంటాము, చేయలేక మధ్యలోనే వదిలేస్తూ ఉంటాము. బికాస్ ఆఫ్ వీ డోంట్ హ్యావ్ ద కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి మనకి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఆ పని చేయడం ఇష్టమే, అదేమో చెయ్యాలి అన్న ఆ, ఆశ అయితే మనకు ఉంటుంది, అవసరం కూడా, మనకు ఆ పని చేయడం అవసరం కూడా. కానీ మన కాన్ఫిడెన్స్ దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉండదు అనమాట, అంటే ఏకాగ్రత ఉండదు. కానీ ఎవరైతే ఏకాగ్రత నిలిపి ఏదైనా ఒక పనిని సాధిస్తారో ఆ పనిలో వాళ్ళు ఖచ్చితంగా అగ్రస్థానంలో ఉంటారు, అంటే గొప్ప స్థితిలో ఉంటారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏ రంగంలో తీసుకున్నా ఆ రంగంలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ జీవిత చరిత్రలు కానీ వాళ్ళ గురించి మనం ఒకసారి రివైజ్ చేసుకున్నట్లయితే వాళ్ళు మెయిన్ ఆయుధంగా వాడే విషయం ఒకటే ఒకటి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. ఏదైతే పని వాళ్ళు చేస్తుంటారో దాంట్లో వాళ్ళు నీట్గా, అంటే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఆ పని మీదే పెట్టి వాళ్ళు ముందుకెళ్ళడం వల్ల దాంట్లో అయితే అగ్రస్థానంలో వాళ్ళు ఉంటారు. కానీ మనం ఎలా చేస్తాము అంటే ఫస్ట్ మనం ఒక పని చేస్తూ ఉంటాము, మనిషిమైతే ఒక పని చేస్తూ ఉంటాం, మన మనసు అంతా ఇంకొక విషయం మీద ఉంటుంది. లేదా మనము ఒక విషయం గురించి ఒక స్పీచో లేకపోతే ఒక మెసేజో ఇస్తూ ఉంటాము, కానీ మన మనసు అంతా ఇంకొక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది, మన బ్రెయిన్ అంతా ఇంకొక విషయం మీద నిండిపోయి ఉంటుంది అనమాట. ఇలా ఎప్పుడైతే మనము రెండు పడవల మీద కాళ్ళు పెడతామో రెండు రావు. ఏవైతే రెండు విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటామో ఆ రెండు కూడా కొలాప్స్ అయిపోతాయి, అంటే ఆ రెండు కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. అలా కాకుండా ఏదైతే పని మనం చేస్తున్నామో ఆ పని మీదే ఏకాగ్రత మొత్తం దాని మీదే ఉండాలి. చుట్టుపక్కల ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, లేదా మనకి ఎన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నా సరే మన ఏకాగ్రత ఎప్పుడైతే ఒకటే విషయం మీద ఉంటుందో, అది ఒక పని కానివ్వండి, లేదా ఒక విషయం కానివ్వండి, లేదా ఒక స్టడీ కానివ్వండి, మనం ఫుల్ఫిల్గా అయితే నేర్చుకోగలుగుతాము, ఆ పనిని సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతాము. ఎప్పుడైతే మన ఒక ఇది ఉంది కదండి, ఒక సామెత కూడా ఉంది, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని చెప్పి. మనం ఏంటి అని అంటే మన కాన్సన్ట్రేషన్ ఎందుకు పెట్టలేమంటే మన బాడీ ఇక్కడే ఉంటుంది, మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని దగ్గరే ఉంటుంది, కానీ మన మనసంతా ఇంకో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఓకే, ఆ పని అలా చేయాలి కదా, ఈ పని ఇలా చేయాలి కదా, తర్వాత ఏంటి, ఒకవేళ ఇది సక్సెస్ కాకపోతే ఇంకోటి ఏంటి, అది ఇది 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 అని చెప్పి అంత క్లమ్జీగా అయిపోతూ ఉంటాం అనమాట. కాబట్టి ఏంటి అని అంటే మనం చేయాలనుకున్న పని చేయలేకుండా పోతాము, ఆలోచిస్తున్న పనిని చేయలేకుండా పోతాం అనమాట. రెండు విషయాల్లోనూ మనము ఫెయిల్యూర్గా మిగిలిపోతాం. అలా కాకుండా ఏదైతే మనము ఒక పని చెయ్యాలి అనుకుంటున్నామో ఆ పనిని ఒక ప్రణాళిక వేసుకొని దానికంటూ ఒక పర్టికులర్ టైం కేటాయించుకొని ఆ టైంలో ఇంకా ఏ విషయాలని కూడా మన దరి చేర్చనీయకుండా మనం ఏకాగ్రతగా కానీ వర్క్ చేస్తే మాత్రం కంపల్సరీ మన యొక్క పొజిషన్ అయితే పీక్స్లోనే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే మనం ఒకటే మాట అండి, ఇంకా మనం దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఏదైతే మనం చెయ్యాలి అని నిర్ణయించుకున్నామో ఆ పనిని ఏకాగ్రతతో చేయాలి. మన చుట్టుపక్కల ఏం జరిగినా మనం పట్టించుకోకుండా మన పూర్తి కాన్సన్ట్రేషన్ అంతా ఆ పని మీదే పెట్టి మనం ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా మన స్టేజ్ అనేది మనం జీరోలో ఉన్నా సరే ఖచ్చితంగా హైలోకి వెళ్ళిపోతాము. ఎటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళమైనా సరే ఏదైనా ఒక పనిని మనం కాన్సన్ట్రేటెడ్గా దాన్ని అర్థం చేసుకుంటూ ఇష్టపడుతూ మనం ఏకాగ్రతతో చేశాము అని అంటే ఖచ్చితంగా మన అగ్రస్థానాన్ని అయితే పొందొచ్చు. ఈ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇప్పుడంతా ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అండ్ మన 10th ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు డైలీ అనుకుంటారు పలాంది నేను చెయ్యాలి, పలాంది చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి ఎవ్రీడే షెడ్యూల్ అయితే వేసుకుంటారు. బట్ తీరా ఆ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి ఏంటి అని అంటే ఏంటంటే విపరీతమైన టెన్షన్. ఫస్ట్ మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని అంటే అసలు టెన్షన్ ఉండకూడదు. మనం ఆల్రెడీ ఒకసారి షెడ్యూల్ చేసేసుకున్నాము పలాంది అని చెప్పేసి ఎన్ని ఇబ్బంది వచ్చినా ఆ షెడ్యూల్ ప్రకారమే, ఆ టైం టేబుల్ ప్రకారమే మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి. అలా కాకుండా మనము ఒక పని చేయాలనుకొని ఆ పనిని చేయకుండా దాన్ని అలాగే పెట్టుకొని ఇంకొక దాని గురించి ఆలోచిస్తూ
ఆ పని చేయలేకుండా ఈ పని చేయలేకుండా మిగిలిపోతూ ఉంటాం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏకాగ్రతతో ఏ పని చేసినా సరే ఆ పనిని ఏకాగ్రతతో చేసి ఖచ్చితంగా ఆ పనిలో అగ్రస్థానంలో వాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.